సానీస్ కిచెన్లో చికెన్ కర్రీ పార్ట్ 1 చూసాం కదండి. ఇది పార్ట్ 2 అండి. ఈ విధంగా చికెన్లో వాటర్ని పోసుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకుంటూ ఉండాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటూ చికెన్ బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలండి. చూడండి, మనకి చికెన్ అనేది చాలా ఆల్మోస్ట్ వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటూ ఉండాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ చికెన్ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ లాగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.